ఇక జగన్తో పాటు ఓటు వేశారు వైఎస్ భారతీయ. రైట్ సైడ్ బాక్స్లో మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓల్డ్ సిటీలోని ఒక పోలింగ్ కేంద్రంలో. ఇలా ఇప్పుడు గంట కూడా ఇంకా పూర్తి కాలేదు, ఇంకో 6 నిమిషాలు మిగిలి ఉంది. ఈ టైంలోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు, అధినేతలు అండ్ ముఖ్యమైన నాయకులు, సెలబ్రిటీలు కూడా వచ్చి ఎర్లీ అవర్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తద్వారా యువతకి, మిగతా ఓటర్లకు ఒక పిలుపు అందిస్తున్నారు. మా వంతు బాధ్యతగా మేము ఓటు వేశాం, మీరందరూ రావాలి, కదిలి రావాలి, ఓటు వేయాలి, దేశ భవిష్యత్తును నిర్ణయించే క్రమంలో కీలకమైన కంట్రిబ్యూషన్ మీరు చేయాలంటూ వారు పిలుపునిస్తున్నారు తమ ఓటు వేయడంతో. 2 బాక్సులో చూస్తున్నాం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు వేసిన దృశ్యం అంటే చంద్రబాబు, అదేవిధంగా వైఎస్ సతీమణి భారతి, అలాగే అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచి చూస్తుంటే కనుక వెంకయ్య నాయుడు అండ్ కిషన్ రెడ్డి, బన్నీ, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకులు తేజ అండ్ ప్రముఖ నాయకులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 8 o'clock రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఓటు వేసి వచ్చిన తర్వాత అక్కడ ఉండే వారిని పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. తన కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చి ఓటు వేశారు చంద్రబాబు నాయుడు. సతీమణి భువనేశ్వరితో పాటు కుమారుడు లోకేష్, తర్వాత కోడలు కూడా ఉన్నారు. సో అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్న దృశ్యం. అండ్ వీళ్ళిద్దరూ స్టార్లని పెద్ద నాయకులు మనం అనుకుంటున్నామా. ఆ తర్వాత ఫస్ట్ సైడ్ ఇక లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ స్టార్లే. ప్రతి ఒక్క ఓటరు ఒక స్టారే, ప్రతి ఓటు కీలకమైందే. కాబట్టి ఖచ్చితంగా కదిలి రండి, ఇళ్లలోంచి కదలండి, ఓటు వేయండి. అండ్ మర్చిపోకండి, ఒక సెల్ఫీ తీసుకోండి. ఆ సెల్ఫీని TV9 వాట్సాప్ నెంబర్కి మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, దానికి సెండ్ చేయండి. ఇలా గర్వంగా మేము ఓటు వేసామని చెప్పండి. అలా ఓటు వేసి దేశ భవిష్యత్తును నిర్ణయించుకునే నిర్ణయంలో మేము భాగస్వాములు అయ్యాం అని కూడా చాటి చెప్పండి. రైట్, ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. బారులు తీరిన ఓటర్లతో పాటుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓల్డ్ సిటీలోని శాస్త్రీపురం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కుని వినియోగించుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయనతో పాటుగా పెద్ద సంఖ్యలో మహిళా ఓటర్లు కూడా మనకి చుట్టూ కనిపిస్తూ ఉన్నారు. తన ఓటు హక్కుని వినియోగించుకుని తిరిగి వచ్చారు ఓవైసీ. అంతేకాదు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అన్న సందేశాన్ని చెప్పకనే చెప్తున్నారు.